అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మళ్ళెవరికి ఫోను? మారుతిరావుకే. స్పీకర్లో పెట్టు. ఛా, ఈ మారుతిరావేంటి ఫోను లిఫ్ట్ చేసి చావట్లేదు. మారుతిరావుకి చెప్పాలి. మారుతిరావు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎలా? పోనీ మళ్ళీ ఒకసారి మధుకి ఫోన్ చేసి చూద్దాం. మధు కంటే చేద్దాంలే. మళ్ళీ ఎవరికి ఫోను? మారుతిరావుకేనే. ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దొందే. స్పీకర్లో పెట్టు. ఇదొకటి నాకు. సార్ త్వరగా రండి సార్. వచ్చేస్తున్నాం రా. డ్రైవర్ కొంచెం త్వరగా హాస్పిటల్కి పోని. ఓ అబ్బో, నా మొగుడికి రొమాన్స్ అంటే ఎంత ఇంట్రెస్టో. వాళ్ళ రొమాన్స్ చూడాలని తెగ ఒబలాట పడిపోతున్నాడు. అంతేలే, ఎవరికి ఏది ఇష్టమో దాని గురించే మాట్లాడతారు. రత్నం, నీకు దండం పెడతానే, నా పరువు తీయకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకిలా పువ్వుతో ప్రపోజల్ వద్దు, మరి ముద్దుతో కావాలి. సరే. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించే నన్నిల్లి, కిలాడి కోమలి గులేబ కావడి, సుఖాల జావళి వేనాలి కోగిలి, మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా ఎస్ఐ గారు రండి, త్వరగా రండి. మూర్తి గారు, యష్ మీకు ప్లాన్ అంతా వివరంగా చెప్పారు కదా? చెప్పారు డాక్టర్. రెడీగా ఉండండి. ఆ పొలిటీషియన్ పోలీసులతో హాస్పిటల్కి వచ్చేశాడు. యష్ చెప్పినట్టుగా అంతా పర్ఫెక్ట్గా జరగాలి. అలాగే డాక్టర్. సార్ వచ్చేసారా? ఆ సింధు యష్ ఎక్కడ్రా? సార్ ఐసీయూ రూమ్లోనే సరసాల్లో మునిగి తేలుతున్నారు సార్. పద. రండి సార్ వెళ్దాం. సార్ రండి సార్, ఈ రూమే సార్. ఆగండి, తొందరపడకండి. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరందరూ బయటే ఉండండి, నేనొక్కడిని లోపలికి వెళ్తాను. హో నాయనో, ఏమండి పోలీసు వాళ్ళు వాళ్ళ మీరా వాళ్ళు చూసుకుంటారు కదా, మధ్యలో మీకెందుకు?
మీరు కామ్గా ఉండండి. రత్నం, నువ్వు నోరు మూస్తావా? ఎస్ఐ గారు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మా ఆవిడ మాటలు పట్టించుకోకండి. నేను లోపలికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గట్టిగా విజిల్ వేస్తాను. అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి. ఏమండి, కుక్క చేసే పని కుక్క చెయ్యాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మీరెందుకండి లోపలికి? పోలీసుల్ని పంపించండి. రత్నం, నాకు కోపం తెప్పించకో. ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు నువ్వు నోరు మూసుకొనుండు. ఎస్ఐ గారు, నేను చెప్పింది గుర్తుందిగా? నేను లోపలికి వెళ్ళి గట్టిగా విజిల్ వేస్తాను. అప్పుడు మీరు లోపలికి రండి. ఓకే సార్. నా మొగుడు చాలా ఆవేశంలో ఉన్నాడు. ఏదో తేడా జరిగేలా ఉంది. నేను చెప్పిన మాట ఎప్పుడు విని బాగుపడ్డావు. ఇప్పుడు కూడా వినకుండా వెళ్తున్నాడు. ఏం చేస్తాం? ఎవడు కర్మగా వాడే బాధ్యుడు. నేను లోపలికి వెళ్తున్నాను, మీరు బయట రెడీగా ఉండండి. ఎన్నిసార్లు చెప్తారు? వెళ్ళండి. యష్, ఇప్పటికైనా చెప్పు, ఏం ప్లాన్ చేసావు? మా కోతి మావయ్యని మత్తులో పడేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేయమని చెప్పావు, చేశాను. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా చూడమన్నావు, అది చేశాను. ఇదంతా ఎందుకు చేయమన్నావు? వ్యాలంటైన్స్ డే రోజు భర్తతో భార్య మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? హ్మ్? ఏదన్నా కాస్త రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. హ్మ్? ప్లీజ్ యష్, టాపిక్ డైవర్ట్ చేయకు. చెప్పు యష్, ఏం చేయబోతున్నావు? ఆ పొలిటీషియన్ని హాస్పిటల్కి ఎందుకు రప్పిస్తున్నావు? సింధు, మన రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేయకు. రేయ్ యశ్, సింధు, వస్తున్నాను. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. యష్, ఐసీయూలో రొమాన్స్ చేస్తున్నారా? ఇద్దరు దొరికిపోయారు. నీ భర్త కోమాలో ఉన్నట్టు ఏం డ్రామా ప్లే చేసావు సింధు? నీ బండారం బయటపడిపోయింది. బయట పోలీసులున్నారు. యష్, ఇక నువ్వు తప్పించుకోలేవు. దొరికిపోయావు యష్. యష్, యష్, కత్తెందుకు తీసావు? ఏం చేయబోతున్నావు యష్? యష్, ఏంట్రా, నన్ను చంపుతావా? రేయ్, నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. నన్నే బెదిరించాలని చూస్తావా? యష్ వద్దు యష్. యష్, ఏం చేయబోతున్నావు? వద్దు యష్. బయట చాలా మంది పోలీసులున్నారు. యష్ వద్దు యష్. యష్, యష్, ఏం చేయబోతున్నావు యష్? చంపరా చూద్దాం. యష్, తప్పుకో సింధు.